ఈరోజు మనం హిడెన్ లవ్‌లోని పార్ట్ 5 చూడబోతున్నాం. ధువన్ లూసీని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి కొంత మెడిసిన్ ఇచ్చి నైట్‌కి ఈ మెడిసిన్ వేసుకో లేదంటే నీ తల చాలా నొప్పొస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూసీ ఆ మెడిసిన్ వేసుకుంటుంది. నెక్స్ట్ డేనే ఫ్రెండ్స్ అందరూ నీకేమైనా నైట్ మింగ్ మెసేజ్ చేశాడా? ఎందుకంటే నువ్వు పార్టీ నుండి వెళ్ళిన వెంటనే నీ గురించి తను చాలా సార్లు అడిగాడు. మేబీ తను నీతో మాట్లాడాలనుకుంటా. నీకు మెసేజ్ చేసుంటాడు అని చెప్పగానే లూసీ మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. మింగ్ నుండి చాలా మెసేజెస్ వచ్చుంటాయి. అందులో మూవీకి వెళ్దామా అని కూడా అడుగుతాడు. ఓకే అని మెసేజ్ చేస్తుంది లూసీ. తరువాత ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లూసీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తన స్టోరీని తన ఫ్రెండ్ స్టోరీగా చెప్పాలి అనుకుంటుంది. దాంతో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ నేనొక విషయం చెప్పాలి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి తన స్టోరీని వాళ్ళందరితో చెప్తుంది. లూసీ ధువాన్ గురించి తనొక గేమ్ డెవలపర్ అని చెప్తుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్ అవునా ఏ గేమ్ అది అని అడుగుతుంది. అప్పుడే తను ధువాన్ గురించి చెప్పడంతో ఈ గేమా చూడు ఈ గేమ్ ఈ ఇయర్కే బెస్ట్ గేమ్ నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. దాంతో లూసీ అయితే ధువాన్ గేమ్ డెవలపర్గా మంచిగా సెటిల్ అయ్యాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే రోజీ నిజంగా వాళ్ళ ప్రేమ నిజమైందైతే వదులుకోవద్దు అని చెప్తుంది. నెక్స్ట్ యాన్ లూసీకి కాల్ చేసి నువ్వు ధువాన్ని కలిసావంట కదా, నువ్వు తనతో సరిగ్గా మాట్లాడలేదని చెప్పాడు. ఎందుకు అలా చేసావు? ఏమైంది నీకు? తను నీకు ఎంత హెల్ప్ చేశాడో మర్చిపోయావా ఏంటి? అందుకే నువ్వు ధువాన్ని డిన్నర్కి పిలిచి చిన్న ట్రీట్ ఇవ్వు అని చెప్తాడు. ఓకే అని లూసీ ధువాన్కి కాల్ చేసి తన్ని డిన్నర్కి పిలుస్తుంది. నెక్స్ట్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ధువాన్కి కాల్ చేస్తుంది. ధువాన్ నాకు చాలా వర్క్ ఉంది అంటూ ఇబ్బంది పడుతూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ధువాన్కి ఏమైందో అనుకొని ఏమైంది అని అడుగుతుంది. తనకి చాలా స్టొమక్ పెయిన్ ఉందని చెప్తాడు. చాలా కంగారు పడిపోతూ తన కోసం అక్కడికి వెళ్తుంది. తన్ని అక్కడి నుండి బయటకు తీసుకువచ్చి టాక్సీని ఆపుతూ ఉంటుంది. ధువాన్ ఆమె వెనుకకు వస్తూ ఉంటాడు. కానీ లూసీ సడన్గా వెనుదిరగడంతో తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. తను కావాలని చేయలేదు అంటాడు. కానీ లూసీ అవన్నీ పట్టించుకోకుండా తన్ని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. టాక్సీలో హాస్పిటల్కి వెళ్ళగానే ధువాన్కి సర్జరీ చేయాలని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని డాక్టర్ చెప్పగానే లూసీ చాలా భయపడిపోతుంది. ధువాన్ మాత్రం నువ్వేం టెన్షన్ అవ్వకు ఏం కాదని చెప్తాడు. నెక్స్ట్ ధువాన్ని సర్జరీ రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు. ధువాన్ నువ్వేం టెన్షన్ అవ్వకు అని లూసీకి చెప్తాడు. లూసీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ మదర్ కాల్ చేసి ఏమైంది లూసీ, నువ్వు అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతుంది. దాంతో లూసీ నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నానమ్మా, ధువాన్కి సర్జరీ చేస్తున్నారు అని చెప్తుంది. అయితే నువ్వు తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే తనకెవరూ లేరు అని చెప్తుంది వాళ్ళ మదర్. లూసీ అవునా అమ్మా, ధువాన్కి ఎవరూ లేరా అని చెప్పగానే అవును, తనకి చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయారు, తనకి మదర్ లేదు. అప్పుడే మనము కొంత డబ్బు ఇచ్చాం ధువాన్కి, తిరిగి ఇవ్వద్దని చెప్పాం. అయినా తను చాలా కష్టపడి ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు అంటుంది. అది విని లూసీ చాలా బాధపడుతుంది. సర్జరీ పూర్తయిన తర్వాత లూసీ ధువాన్ దగ్గరికి వెళ్తుంది. రేపు నీ క్లాస్ ఉంది కదా, నువ్వు హాస్టల్కి వెళ్ళి రేపు క్లాస్ అయ్యాక మళ్ళీ రా అని చెప్తాడు ధువాన్. దాంతో లూసీ నేనేం చిన్నపిల్లను కాను, నాకు అన్నీ తెలుస్తాయి. ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? లేదు కదా, అలాగే నేను కూడా ఇక్కడే ఉండి నిన్ను కేర్గా చూసుకుంటూ ఉంటా అని చెప్తుంది. అంతలో యాన్ కాల్ చేసి నీకు సర్జరీ అయినందుకు నా చెల్లి చాలా వరీ అవుతుంది అని చెప్పడంతో అది విని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ధువాన్ ఫ్రెష్ అవ్వకూడదు కదా, అందుకే లూసీని ఒక వెట్ క్లాత్ తీసుకొచ్చి ధువాన్ ఫేస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. నైట్ అక్కడే ఉండిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి రాగానే మింగు కనిపిస్తాడు. ఏమనుకోవద్దు, నిన్న నైట్ నేను హాస్టల్లో లేను అని చెప్తుంది. అంటే మనం మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా అని అడుగుతాడు. మా రిలేటివ్స్కి హెల్త్ సరిగ్గా లేదు, అందుకే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నేను కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అనగానే సరే మనం ఇంకోసారి వెళ్దాం అనగానే లూసీ కూడా హ్యాపీగా ఓకే చెప్పి అక్కడి నుండి ధువాన్ ఇంటికి వెళ్తుంది. యాక్చువల్గా మళ్ళీ వచ్చేటప్పుడు ల్యాప్టాప్ తీసుకొని రామని చెప్పడంతో వెళ్తుంది. అక్కడే తనకి కాలేజ్ సెరమనీలో తీయించుకున్న ఫొటోస్ కనిపిస్తాయి.
వాటిని చూస్తూ లూసీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ల్యాప్‌టాప్ తీసుకొని లూసీ హాస్పిటల్‌కి వెళ్ళి, "ఎక్కువగా వర్క్ చేయకు, టైంకి తిను" అంటూ జాగ్రత్తలు చెప్పడంతో పక్కనే ఉన్నతను "మీ వైఫా?" అని అడుగుతాడు. ఆ తర్వాత లూసీ అన్నీ ప్యాక్ చేసుకొని ధువాన్‌ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడే తను ఏ టైంకి ఏం తినాలి, ఏ టైంకి ఏ మెడిసిన్ వేసుకోవాలని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడే జియాన్‌జీ అనే అమ్మాయి ధువాన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి చాలా ఇయర్స్ నుండి ధువాన్‌ని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ ధువాన్ తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అయినా అమ్మాయి కాల్స్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నెక్స్ట్ లూసీ, ధువాన్ ఇద్దరూ రెస్టారెంట్‌కి వెళ్తారు. అప్పుడే జియాన్‌జీ తన ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వస్తుంది. ధువాన్‌ని లూసీతో పాటు చూసి కోపంతో ధువాన్ పైన వాటర్ పోసేస్తుంది. దాంతో లూసీకి చాలా కోపం వచ్చి తనని తిట్టి తన మీద కూడా వాటర్ పోసేస్తుంది. దాంతో జియాన్‌జీ "నువ్వెవరివే మా మధ్యలోకొస్తున్నావ్" అంటూ లూసీని కొట్టబోతుంది. అది చూసిన ధువాన్‌కి చాలా కోపం వచ్చి జియాన్‌జీని అరుస్తాడు. జియాన్‌జీ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత లూసీ, ధువాన్ ఇద్దరూ బయటకు వచ్చిన తర్వాత జియాన్‌జీ గురించి అడుగుతుంది. ధువాన్, "మా డాడ్ చేసిన తప్పు వల్ల వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పటినుండి ఆ అమ్మాయి ఫ్యామిలీ మమ్మల్ని బాగా టార్చర్ చేస్తుంది. దాంతోనే మా అమ్మ హెల్త్ పాడైపోయి చనిపోయింది. వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం మేమే అని చెప్పి టార్చర్ చేస్తుంది. మనీని కూడా ఇచ్చాం. అయినా టార్చర్ చేస్తుంది" అని చెప్తాడు. దాంతో లూసీ మళ్ళీ ఇంకోసారి తను ఇలా చేసిందంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్తుంది. అప్పుడే ఫస్ట్ స్నో అనేది స్టార్ట్ అవుతుంది. ఇద్దరు తమ విషెస్ చెప్పుకొని అక్కడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ లూసీ తన ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కి వస్తుంది. అక్కడే మింగ్ తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ లూసీ కోసం సాంగ్ ప్లే చేస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో లూసీ డ్రింక్ చేసుంటుంది. సో, తను సాంగ్ వినకుండా పక్కకు వచ్చి ధువాన్‌కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. లూసీ మాటలతో బాగా డ్రింక్ చేసిందని ధువాన్‌కి అర్థమవుతుంది. అందుకే "నువ్వు అక్కడే ఉండు. నేనొచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను" అని లూసీతో చెప్తాడు. లూసీ అక్కడి నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మింగు కూడా తన వెనకే వస్తాడు. బాగా డ్రింక్ చేసింది కదా! పడబోతూ ఉండడంతో పట్టుకోబోతూ ఉంటాడు. దాంతో లూసీ తనని టచ్ చేయకు అంటూ కింద కూర్చుండిపోతుంది. ఆ టైంలోనే ధువాన్ అక్కడికి వచ్చి తనని "నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తా" అంటూ మింగుకు చెప్పి తను నడవలేకపోవడంతో వీపుని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే లూసీ ధువాన్‌తో "నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేనొకరిని చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నాను. తను మాత్రం ఇంకా నన్ను చిన్న పిల్లలానే చూస్తున్నాడు. అసలతనికి నా లవ్ అర్థమవుతుందా? లేదా?" అని అడుగుతుంది. అది విని ధువాన్ తను నా గురించే మాట్లాడుతుంది అనుకుని "తన పేరేంటి?" అని అడుగుతాడు. కానీ లూసీ ఏం చెప్పకుండా అలానే నిద్రపోతుంది. ఆ తర్వాత ధువాన్ లూసీని తన హాస్టల్‌లో డ్రాప్ చేస్తాడు. నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరూ "నైట్ నిన్ను డ్రాప్ చేసిందెవరు? తను మీ క్రషేనా?" అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కాలేజ్‌కి న్యూ ఇయర్ హాలిడేస్ ఇవ్వడంతో లూసీ ఇంటికి వెళ్ళడానికని లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది. అప్పుడే తనని డ్రాప్ చేయడానికి ధువాన్ కూడా అక్కడికి వస్తాడు. అదే సమయంలో మింగ్ అక్కడికి వచ్చి "లూసీ, నైట్ పార్టీలో నేనొక విషయం చెప్పాను. అది నీకేమైనా గుర్తుందా?" అని అడగడంతో "లేదు, నైట్ నేను బాగా డ్రింక్ చేయడంతో నాకు నిన్న జరిగిన విషయాలేవీ గుర్తులేవు" అని చెప్తుంది. "నిన్న నైట్ పార్టీలో నీకోసం నేనొక పాట పాడాను. అయినా నీకు అవన్నీ గుర్తులేవంటున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ" అని చెప్తాడు. అది విన్న ధువాన్ చాలా కంగారు పడిపోతుంటాడు. లూసీ ఎక్కడ తన లవ్ యాక్సెప్ట్ చేస్తుందో అని. అది విన్న లూసీ "సారీ మింగ్, నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను" అని చెప్తుంది. "అరే లూసీ, సారీ ఎందుకు చెప్తున్నావు? మనం ఎలాగో లవ్వర్స్‌గా ఉండలేం కాబట్టి కనీసం మంచి ఫ్రెండ్స్‌గా అయినా ఉందాం" అని చెప్పగానే లూసీ వెళ్ళి ధువాన్ కార్‌లో కూర్చుంటుంది. కార్‌లోకి వెళ్ళగానే "ధువాన్, నీకొక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా! తను కనిపించట్లేదేంటి?" అని అడుగుతుంది. దాంతో "నాకస్సలు గర్ల్ ఫ్రెండ్సే లేరు. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడు కదా! అలాగే నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్‌ని సెట్ చేయొచ్చు కదా!" అని లూసీతో అంటాడు. దాంతో లూసీ "నాకు నీ ఏజ్ వాళ్ళెవరూ తెలీదు. నాకు నా ఏజ్ వాళ్ళే తెలుసు. కానీ నా ఏజ్ వాళ్ళంతా నీకు చిన్న పిల్లల్లా కనిపిస్తారు కదా!" అని అంటుంది. "హే, అలా ఏం కాదు. నాకు నీ ఏజ్ వాళ్ళైనా పర్వాలేదు. నాకొకరిని సెట్ చేయొచ్చు కదా!" అని అడుగుతాడు. "ఏజ్ వాళ్ళైనా పర్లేదా?" అంటుంది. నెక్స్ట్ లూసీ తన ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటుంది.
వాళ్ళ మదర్ దువాన్ గురించి అడుగుతుంది. ఆ తర్వాత యాన్ ఫ్రెండ్ మ్యారేజ్కి అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడే దువాన్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. యాన్ని డియర్ డార్లింగ్ అని పిలుస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే లూసీకి అదంతా వింతగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో లూసీ, నేను టాక్సీలో ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు తర్వాత వచ్చేయి అన్నయ్య అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలోనే దువాన్ కూడా తన వెనకే వస్తాడు. చాలా లేట్ అయింది కదా, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడే లూసీ, నాకు రేపు మార్నింగ్ 8కి ఫ్లైట్ ఉంది అని చెప్తుంది. తను కూడా, నాకు కూడా అదే టైంకి ఫ్లైట్ ఉంది, నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని చెప్పి తనకి న్యూ ఇయర్ కోసం ఒక చైన్ని గిఫ్ట్గా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు దువాన్ ఫ్రెండ్ ఒకరు అక్కడికి వస్తాడు. ఏయ్ దువాన్, నేను తినేనా నీ గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతాడు. అప్పుడే దువాన్, ఏం మాట్లాడుతున్నావురా, నా గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏమిటి అని అంటూ ఉంటాడు. ఏంట్రా, నిజంగానే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? అరే, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకొని నేనేరా అందరితో గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను, ప్లీజ్ రా ఏమనుకోకు, సారీ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే లూసీ, నిజంగానే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? మరి 4 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు నీతో పాటు వచ్చిన అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఏంటి, నువ్వు తన్ని నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావా అనుకొని నవ్వుకుంటాడు. ఆ తర్వాతే, అయితే నువ్వు ఆ రోజు ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ అని నా కోసమే వచ్చావా అని అడుగుతాడు దువాన్. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడతాడు. యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్